హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం రెడీమేడ్ లంగలు, చీరకు మ్యాచింగ్ లంగలు కొంటూ ఉంటాం కదా. కిందికి అవుతాయి, కొంచెం కుట్లు తొందరగా ఊడిపోతాయి. అలా ఊడిపోకుండా కిందికి కాకుండా ఉండాలంటే ఇలా కుట్టు పెట్టుకోవాలి. నీట్గా కుట్టు పైన కుట్టు మనకు 6-7 కుట్లు ఉంటాయి. కరెక్ట్గా నీట్గా వేసుకోవాలి. స్టార్టింగ్ అయితే మనకు కుట్టు కన్నా లోపలికి కాకుండా బయటికి గట్టి కుట్టు పెట్టి కుట్టు పైకి తెచ్చి ఇలా నీట్గా కుట్టుకొని ఇక్కడ కూడా బయటికి తీసేటప్పుడు గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇలా బయటికి తీసేటప్పుడు గట్టి కుట్టు పెట్టుకోవాలి. మొత్తం కుట్లు ఇగో స్టార్టింగ్ చూపిస్తా చూడండి. ఇలా గట్టి కుట్టు పెట్టి కుట్టు పైన కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం పైన వదిలేసి కుట్టాలి, లేదంటే ఇట్లా పట్టినట్టు అవుతుంది. చూపించాను కదా, పట్టినట్టు లేకుండా నీట్గా కుట్టు పైన కుట్టు. రెడీమేడ్ లంగలకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కింద మడత పెట్టి కుడితే చుట్టూ తిరిగినట్టుగా ముడతగా ఒడిదిరిగినట్టుగా వస్తూ ఉంటది. వచ్చి రాక కుడుతుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఎంతో ఉపయోగపడతాదని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాడెక్కిచ్చే దగ్గర, నడుము దగ్గర కూడా ఇలా గట్టుకుట్టు పెడుతున్నా. ముందే 2 కుట్లు ఉంటవి. ఇప్పుడు కొంచెం గట్టుకుట్టు పెడితే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇగో ఇలా గట్టుకుట్టు పెట్టి మళ్ళీ ఇక్కడ మలుపుకొని మళ్ళా ఈ విధంగా గట్టుకుట్టు పెట్టుకోవాలి. 2 వైపులా గట్టుకుట్టు పెట్టి నీట్గా ఇగో ఇదే విధంగా ఇట్లని గట్టుకుట్టు పెట్టుకుంటే అది ఊడిపోకుండా ఉంటది. చుట్టూ అయితే 2 కుట్లు ఉంటవి. మొత్తం 7 కుట్లు వస్తాయి. 7 కుట్లు కుట్టాను. కింద మడత పెట్టడం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా మడత పెట్టుకోవాలి. మనకి ఎంత అవసరమో, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఒక బెత్తెడంత మడత పెట్టుకోవాలి. కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు మడత పెడితే సరిపోతుంది. నేనైతే 2 ఇంచులు మడత పెట్టాను. మనకు ఏ కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకొని మధ్యలో పై భాగం మాత్రమే కుచ్చు పెట్టి నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. మొత్తం 2 ఇంచులే రావాలి. ఒక్క దగ్గర కూడా ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనకు ఓడి తిరిగినట్టు ఉంటది. ఈ పైది మాత్రం మనం ఏదైతే మడత పెడుతున్నామో అది మాత్రం మధ్యలో కుచ్చు పెడుతుండాలి. ఎందుకంటే కింద వెడల్పు ఉంటది, పైకి వస్తరంగా వెడల్పు తగ్గుతుంది. అందుకని మనం ఎట్లా పడితే అట్లా మడత పెట్టి కుడితే నీట్గా రాదు. లాస్ట్ వరకు అక్కడక్కడ మధ్యలో కుచ్చు లాంటిది పెట్టుకుంటా ఈ విధంగా లాస్ట్ వరకు మళ్ళీ మనం ఏడికెళ్ళి స్టార్ట్ చేసామో అక్కడి వరకు రౌండ్ మొత్తం, లంగా రౌండ్ మొత్తం ఇలా కుట్టుకోవాలి. చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. మీకైతే ఈ ఇది కుట్టడం చాలా ఇబ్బంది. లంగా కుట్లేయడం ఏమి ఇబ్బంది ఉండదు, ఇది కుట్టడమే ఇబ్బంది. ఇలా కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ మంచి మళ్ళకి ఎక్కడ కూడా కుట్టు కనిపించదు. లైక్ చేసి చూడండి. ఇలా మధ్యలో కుచ్చులు పెట్టి కుట్టుకోవచ్చు. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది నీట్గా. ఒక 2 ఇంచులు మడత పెట్టి కుట్టాను మొత్తం ఇలా ఫ్రెండ్స్.